హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పుష్ప 2 సినిమా రివ్యూ చెప్పే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రివ్యూలోకి వెళ్తే కూలీగా జీవితాన్ని మొదలుపెట్టి ఎర్రచందన సిండికేట్కి లీడర్గా ఎదుగుతాడు హీరో. ఇది ఫస్ట్ పార్ట్లోనే చూపించారు. అయితే పుష్ప బన్వర్ సింగ్ షెకావత్ని బట్టలోడు తీసి అవమానించడంతో ఫస్ట్ పార్ట్ ముగుస్తుంది. మరి పుష్పకి షెకావత్కి మధ్య ఉన్న రివెంజ్ ఎలా ఎండ్ అయింది, అసలు ఎండ్ అయిందా లేదా అనేది పార్ట్ 2లో చూస్తే అర్థమవుతుంది. పుష్పకి షెకావత్తో పాటు తను ఎదిగే క్రమంలో మరికొందరు శత్రువులు కూడా ఏర్పడతారు. అయితే పుష్పని తన భార్య అడిగిన ఒక చిన్న విషయం కోసం పుష్ప చేసే ప్రయత్నంలో విఫలం అవ్వడం, ఆ తర్వాత ఒక పెద్ద స్థాయిలో ఉన్న రాజకీయ నాయకుడిని ఆ స్థానం నుండి దించి ఆ ప్లేస్లో వేరే వాళ్ళని సెట్ చేయడం జరుగుతుంది. అయితే అలా చేయడానికి చాలా పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. ఆ డబ్బు కోసం పుష్ప ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక డీల్ కుదుర్చుకుంటాడు. ఆ డీల్ జరగకుండా ఆపడానికి షెకావత్ అడుగడుగునా ప్రయత్నిస్తూనే ఉంటాడు. మరి పుష్ప షెకావత్ని దాటి ఆ డీల్ ఎలా పూర్తి చేశాడనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే ఇందులో ఓన్లీ రివెంజ్ స్టోరీ మాత్రమే కాకుండా గుర్తింపు కోసం పుష్ప పడే తపన కూడా ప్రేక్షకుల హృదయాన్ని కలిచివేసే విధంగా ఉంటుంది. దాంతోపాటు హీరో హీరోయిన్ల మధ్య ఉండే కెమిస్ట్రీ ఇందులో ఉండవలసిన దానికంటే ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టినట్లు అనిపించినా సెకండ్ హాఫ్లో ఉండే ఒక్కో ఎలివేషన్ సీన్కి ప్రేక్షకులకి గూస్ బంప్స్ రావడం మాత్రం పక్క. జాతర ఫైట్ సీన్ చూస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ ఫైట్ ట్రైలర్లో చూపించినట్లుగానే చైర్లో ఉంటుంది. చైర్లో ఉండే ఇంకో ఫైట్ ఉంటుంది. ఈ ఫైట్ సీన్ ముందు హీరో ఇచ్చే వార్నింగ్కి ఆడియన్స్ సీట్ ఎడ్జ్కి వచ్చేస్తారు. ఆ రేంజ్లో ఉంటుంది సీన్. వార్నింగ్ ఇచ్చిన తర్వాత వచ్చే ఫైట్ అసలు ఇంతకు ముందు మనం ఎక్కడ చూసాం. ఈ సీన్ మాత్రం ప్రేక్షకుల్ని కూడా ఆవేశానికి గురి చేసే విధంగా ఉంటుంది. పార్ట్ 2 ఎండ్ అయ్యే లోపు హీరోకి ఇంకో శత్రువు యాడ్ అవుతాడు. అయితే హీరోని పడగొట్టడం కోసం విలన్స్ అంతా ఒక చోట సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. షెకావత్ పుష్ప కుటుంబంపై బాంబు దాడి చేయడంతో పార్ట్ 2 ఎండ్ అయ్యి పార్ట్ 3కి దారి చూపిస్తుంది. ఇంతకీ సినిమాలో జాలరెడ్డి ఉన్నాడా లేదా అనేది లాస్ట్లో మనకు అర్థమవుతుంది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అల్లు అర్జున్ కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనే మాట అస్సలు తగ్గేదేలే. రష్మిక మందన్న కూడా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. షెకావత్గా ఫాఫా అదరగొట్టారని చెప్పాలి. కేశవ తన క్యారెక్టర్కి న్యాయం చేశాడు. మిగిలిన యాక్టర్స్ అంతా కూడా ఎవరి పాత్రకు వారు తగ్గట్టుగా నటించి మెప్పించారు. డిఎస్పి మ్యూజిక్ ఎప్పట్లానే నెక్స్ట్ లెవెల్లో ఉంది. జాతర సీక్వెన్స్లో డిఎస్పి బీజిఎంతో ప్రేక్షకుల్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్లాడని చెప్పాలి. సుకుమార్ మార్క్ బ్రిలియన్స్ ఇందులో కూడా కనిపిస్తుంది. సుకుమార్ డైరెక్షన్తో ప్రేక్షకుల్ని కట్టేశాడని చెప్పాలి. ఫైనల్గా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.